శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. ఇటీవలి కాలంలో ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావటం చాలా కామన్ గా మారిపోయింది. గతంలో కూడా చాలా ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే విమానంలో అప్పుడు బాంబు పెట్టామంటూ ఇలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఎయిర్పోర్ట్ అంతా ముమ్మర తనిఖీలు చేసిన తర్వాత ఈ బాంబు బెదిరింపు కాలంతా కూడా ఉత్తుత్తు కాలని తేల్చారు. ఇది ఫేక్ కాలని తేల్చారు. ఎవరో కావాలని చేసిన పనిగా గుర్తించి ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఫేక్ కాల్ చేసిన నిందితును కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎయిర్పోర్ట్లకు బాంబు బెదిరింపులు రావటం చాలా కామన్ గా మారిపోయింది. గతంలో కూడా చాలా ఎయిర్పోర్ట్, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కి బాంబు బెదిరింపు వచ్చింది. ఢిల్లీ నుంచి విశాఖ వచ్చే విమానంలో అప్పుడు బాంబు పెట్టామంటూ ఇలా కాల్స్ వచ్చాయి. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. సైబరాబాద్ కంట్రోల్ రూమ్ కు ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ అధికారులు మొత్తం శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంతా కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ వచ్చి అక్కడ తనిఖీలు చేశారు. ఎయిర్పోర్ట్ అంతా ముమ్మర తనిఖీలు చేసిన తర్వాత ఈ బాంబు బెదిరింపు కాలంతా కూడా ఉత్తుత్తు కాలని తేల్చారు. ఇది ఫేక్ కాలని తేల్చారు. ఎవరో కావాలని చేసిన పనిగా గుర్తించి ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఫేక్ కాల్ చేసిన నిందితును కూడా గుర్తించినట్టుగా తెలుస్తోంది.